ఆత్మీయంగా ఎదిగిన వారిలో ఉన్నటువంటి మూడో లక్షణం ఏంటంటే, వారు మేలు వచ్చినప్పుడు ఎలాగుంటారో కీడు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారంట. మేలు వచ్చినప్పుడు బాగా ఉప్పొంగిపోయి సంతోషించడం, కీడు వచ్చినప్పుడు దేవుని దూషించడం చేయరంట. హల్లెలూయా. మేలు పొందుకున్నప్పుడు ఎలాగుంటున్నారో కీడు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారు. యోబు భార్య ఏమంటుందంటే, మేలు పొందినప్పుడు సంతోషించింది, ఆహా ఓహో అని చెప్పేసి ఆనందించింది. ఒక్కసారిగా కీడు వచ్చినప్పుడు నీ దేవుణ్ణి దూషించు. నీ దేవుణ్ణి, ఏం దేవుడు నీ దేవుడు, ఏం చేశాడు నీ దేవుడు? ఈ మాటలు మాట్లాడుతుంటే యోబు అన్నాడు, వెర్రి దాని వలె మాట్లాడొద్దు. హల్లెలూయా. మూర్ఖురాల్లాగా మాట్లాడొద్దు. దేవుని వలన మేలు మాత్రమే మనం అనుభవించుదామా, కీడు అనుభవించదమ్మా. హల్లెలూయా. మేలు పొందుకున్నప్పుడు ఎవరు దేవా నన్నే ఎందుకు ఎన్నుకున్నామని చెప్పేసి ఎప్పుడు అన్నాం. ప్రభువా ఇంతమంది ఈ గ్రామంలో ఉండగా నా పిల్లలకి ఎందుకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చావని ఇప్పుడు అని అంటావా? ఇంతమందికి గవర్నమెంట్ జాబులు లేవు కదా, నా పిల్లలకి ఎందుకు ఇచ్చావు గవర్నమెంట్ జాబ్ అని అంటావా? ఈ గ్రామంలో ఎంతోమందికి ఇల్లు లేవు, నాకు మంచి గృహం ఇచ్చావు, నన్నే ఎందుకు ఎన్నుకున్నావు? చాలా మంది గృహాలు లేవు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, నన్ను ఆపేసి నాకెందుకు ఇచ్చావు మంచి ఇల్లు అంటావా? చాలా మందికి గర్భఫలం లేదయ్యా ఈ గ్రామంలో, నన్ను ప్రేమించి పెళ్ళైన వెంటనే నాకు పిల్లల్ని ఇచ్చావు, మంచి కుమారుని ఇచ్చావు, నన్నే ఎందుకు ఎన్నుకున్నావు అని అంటావా? మేలు పొందినప్పుడు ఎంత సంతోషం, ఆ ఇల్లు కట్టించుకున్నాను, ఆ పిల్లలు పుట్టారు, ఉద్యోగం వచ్చింది మా అబ్బాయికి, హల్లెలూయా. ఎంత సంతోషం అంటే అంత సంతోషం. మేలు పొందినప్పుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నావయ్యా అని ఎప్పుడైనా అడగగలుగుతావు నీవు? నీ కుటుంబంలో నీ పిల్లలు మాత్రమే చదువుకున్నారు, మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు, మిగిలిన వారికి ఆ మార్కులు లేవు, నువ్వు అడగలుగుతావా నా పిల్లల కుక్కలకే ఎందుకు ఈ మార్కులు ఇచ్చావయ్యా, మిగిలిన వాళ్ళకి రావట్లేదు, నా పిల్లడికి ఎందుకు ఎంచుకున్నావు అని చెప్పేసి అడగలుగుతావు నువ్వు? నీకు మేలు పొందుకున్నప్పుడు ఎవరో ఒక మనసు, ఏదైనా కీడు ఒక్కసారి నీ జీవితంలోకి రాగానే దేవునికి వ్యతిరేకంగా సనగటం ప్రారంభిస్తావేక. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభిస్తావేక. యోబు భార్య వలె మూర్ఖురాల్లాగా మాట్లాడబాకు. దేవుని వలన మనం మేలు మాత్రమే అనుభవిస్తామా, కీడు అనుభవించ తగదా?